బాహుబలిని తెలుగు ప్రేక్షకులే కాదు, హిందీ ప్రేక్షకులు కూడా గొప్పగా ఆదరించారు. తొలి భాగాన్ని మించి రెండో భాగం పెద్ద హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమా సాధించిన విజయం చూసి మొత్తం భారతీయ పరిశ్రమ అబ్బురపడింది. బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్ సినిమాలతో తన ప్రత్యేకత చాటుకున్న శేఖర్ కపూర్తో సహా ఎందరో బాహుబలిని ఆకాశానికెత్తేశారు. ఈ సినిమాను చూసి రాజమౌళిని చూసి నేర్చుకోవాలంటూ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్కు సూచించారు. బాలీవుడ్ జనాలకు ఇది ఇబ్బందికరంగా పరిణమించింది. అదే సమయంలో బాహుబలి మేకర్స్ చాలా ప్రౌడ్ ఫీలింగ్తో నిలబడ్డారు. ఇప్పుడిప్పుడే బాహుబలి 2 రికార్డుల్ని బద్దలు కొట్టే సినిమానే రాబోదని, ఈ రికార్డులు చాలా ఏళ్లపాటు నిలిచిపోతాయని అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా చైనాలో దంగల్ రిలీజ్ అయి అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్లిపోయింది. 100 కోట్లో 200 కోట్లు వసూలు చేస్తుందనుకున్న ఈ సినిమా ఏకంగా ఇప్పటికే 700 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ ఇంతటితో శాంతించేటట్లు లేదు. చైనాలో 1000 కోట్ల మార్కును కూడా దాటేసేలా ఉంది. అదే సమయంలో వరల్డ్ వైడ్ బాహుబలి 2 జోరు తగ్గిపోయింది. ఈ సినిమా 1600 కోట్ల రూపాయల మార్కు దగ్గర ఆగేలా ఉంది. దంగల్ బాహుబలి 2ను దాటేయడం పక్కా అని తెలుస్తోంది. ఇంతేసి భారీ రికార్డులు నెలకొల్పితే అవి కొన్ని రోజులు కూడా నిలవకపోవడం అన్నది బాహుబలి టీంకు మింగుడుపడని విషయమే. దంగల్ వసూళ్లకు రెట్టింపు కలెక్షన్లతో దానికి అంతనంత ఎత్తులో బాహుబలి 2 నిలుస్తుందనుకుంటే ఇప్పుడు దాని వెనుక నిలబడాల్సిన పరిస్థితి తలెత్తుతుందని అనుకోలేదెవరు. ఎప్పుడో 4 నెలల కిందట రిలీజ్ అయిన సినిమా సరిగ్గా బాహుబలి 2 విడుదలైన సమయంలోనే విడుదలై దీని గాలి తీస్తుందని, ఇలా రికార్డులు నమోదవగానే అలా వాటిని బద్దలు కొట్టేస్తుందని ఎవ్వరూ ఊహించుండరు.